మా దగ్గర అక్కడ ఆంధ్రాలో ముక్కలు అంటారు, ఇక్కడ తెలంగాణలో తినే బొక్కలు అంటారు. అదేటో తెలియదు. చిన్నది ఏట్రా ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్ అంటున్నాడు, మళ్ళీ డ్రింకులు గింగిల్ ఇచ్చాడనుకుంటున్నాడేమో. ఇది తిని పెట్టాడు అనమాట. ఒకటేమొచ్చి 165 అంట 30xi, ఇంకోటేమొచ్చి 159 అంట. అవి 2 ట్రేలు తీసుకుంటే 150 అని చెప్పిన వస్తుందంట. ఒక్క ట్రే తీసుకుంటే 165 అంట. మనం ఒకటే తీసుకుంటాం కాబట్టి 165గా వస్తుంది మనకి. నవ్వుతున్నారు, బ్లాగ్ చేస్తున్నారు కదా, కుర్రోళ్ళు సిగ్గుపడుతున్నారు. అదే అస్సలాము అలైకుం ఉందనుకోండి, ఇది ఉపయోగిస్తే ఇదంటే ఏంటి, జుట్టు కానీ చూడగలరు. బ్రెయిన్ ఉంటే మన లోపలికల్లా మనకి మిస్ కాల్ వచ్చింది. మీ వదినమ్మ గారు మిస్ కాల్ చేశారనమాట. ఇంట్లో వాటర్ అయిపోయింది, డ్రింకింగ్ వాటర్. అందువల్ల ఈరోజు ఫుడ్ ప్రిపేర్ చేయలేదు, వచ్చేటప్పుడు బయట నుంచి తీసుకొని వచ్చేయండి అని చెప్పింది. ఏ వీడియోలో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఆర్డర్ అయ్యాలి చూసి మీరు అమ్మ జీవితం లేదో వేరేగా తింటారు, వేరేగా ఏం లేదో మీలాగే సేమ్. ఇదిగోండి చూపిస్తా చూడండి. హలో తమ్ముళ్ళు, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఆఫ్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. తమ్ముళ్ళు అయితే మన వ్లాగ్ కంటిన్యూ అవుతుంది అనమాట. దేవుడి దేవాల అల్లా దేవాల బాగానే నడుస్తున్నాయి వ్లాగ్స్ అన్ని. మీ ప్రేమ మీ అభిమానాలతో మీరు చూస్తున్నారు కాబట్టి మీ గురించి ప్రత్యేకంగా చేసి పెడుతున్నాను అనమాట. అయితే యాజ్ ఇట్ ఈస్ రొటీన్, మనం మార్నింగ్ లెగ్సాం, మన కాపర్ చెంబు వాటర్, నమాజ్ అండ్ ఒక జగ్ మిల్క్ తాగేసి ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోయాం. మన షుక్కు దానాయిని యాజ్ ఇట్ ఈస్ రొటీన్ చెప్పడానికి ఏం లేదనమాట. టైం ఏమొచ్చి మనకి 9 అవుతుంది. అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, మా వాళ్ళు వెళ్ళారు అనమాట, వేరే బౌన్సర్స్ వెళ్ళారు. కొద్దిగా రిలీవింగ్ టైం కూడా కింద మీద అవుద్ది. అయితే చెప్తుంటాను కదా, నిన్నటి వీడియోలో నేను క్రియేటిన్ తీసుకున్నా వర్కౌట్ మధ్యలో. క్రియేటిన్ అండ్ BCAA మిక్స్ తీసుకున్నా. క్రియేటిన్ తీసుకుంటే వాటర్ మనం 100% 5 లీటర్స్ తాగాలి, లేకపోతే మనకి కిడ్నీ మీద పడుద్ది, ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట, స్టోన్స్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అందుకోసం వాటర్ తాగాల. అయితే ఇప్పుడు టైం 9 అవుతుంది కాబట్టి ఈ రోజు మన టార్గెట్ 5 బాటిల్స్ అనమాట. డ్యూటీలో ఈ రెడ్ బాటిల్ చూస్తున్నారు కదా, 1 లీటర్ కంటే ఎక్కువ ఉంది. ఒక 3 బాటిల్స్ టార్గెట్ అనమాట. ఇప్పుడు 9 o'clock తాగుతున్నా, మళ్ళీ 11కి, మళ్ళీ వెళ్లే ముందు ఒక 12:30, 1కి మధ్యన ఇంకో బాటిల్. 3 బాటిల్స్ ఇక్కడ ఎయిర్పోర్ట్ లోనే అవగొడడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకేనా? ఇది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే నేను చేయలేదు. బ్రేక్ఫాస్ట్ నేను ఇప్పుడు వెళ్తా, మా వాళ్ళు మొత్తం రిలీవింగ్ అయిపోయాక బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట. మధ్యలో బ్రంచ్ మీల్ అవకాశం ఈరోజు చాలా తక్కువ ఉంది. ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళాక బ్రంచ్ మీల్ అవగొట్టి, ఈరోజు ఫ్రైడే కూడా కాబట్టి నమాజ్ చదువుకొని డైరెక్ట్ గా రూమ్కి వెళ్తా. 2 అయిపోద్ది ఈరోజు నమాజ్ అది మొత్తం చదువుకొని వెళ్ళేటప్పటికి. అయినా సరే ప్రతిదీ అప్డేట్ మీకు ఇస్తూ ఉంటా. ఓకేనా తమ్ముళ్ళు? పదండి అయితే ఇంకా ఈ మన 1 లీటర్ వాటర్ ని అవగొట్టేద్దాం. ఓకేనా? ఓకే, మొత్తానికి 1 లీటర్ అవగొట్టేసాం ఈరోజు. ఇంకా డ్యూటీ ఫినిష్ అయ్యే లోపలికల్లా ఇంకా 2 బాటిల్స్ అవగొడదాం. ఓకేనా? బ్రేక్ఫాస్ట్కి వెళ్తే చూపిస్తా, కంటిన్యూ చేస్తా వ్లాగ్. ఓకేనా తమ్ముళ్ళు? అయితే వచ్చేసాం మనం క్యాంటీన్కి. ఆన్ ది వేలో ఉన్నాం. బ్రేక్ఫాస్ట్ చేయాలి. కొద్దిగా లేట్ అయింది ఈరోజు, పావు తక్కువ 10 అయ్యింది అంతే. 9:45 అయింది అనమాట టైం. అయినా పర్లేదు, తినేద్దాం. ఓకేనా? ఏంటుందో ఏటో చూడాలా. ఈరోజు ఎగ్స్ లేవు, ఎగ్స్ అయిపోయి కొనలేదు, ఈరోజు కొనాలి ఎగ్స్. ప్రస్తుతానికి అయితే వితౌట్ ఎగ్స్తో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అనమాట. చూద్దాం మరి. అయితే ఇదే అనమాట మన బ్రేక్ఫాస్ట్. 4 బ్రెడ్ పీసెస్ తీసుకొని వచ్చా. 2 పీసెస్ ఏమొచ్చి మనం ఇదిగోండి 4 బ్రెడ్ పీసెస్. 2 పీసెస్ ఏమొచ్చి విత్ జామ్ అనమాట. అండ్ మిగతా 2 పీసెస్ ఏమొచ్చి పీనట్ బటర్ ఇదిగోండి. అండ్ దాంతోపాటు ఒక యాపిల్ అనమాట. ఇది మన బ్రేక్ఫాస్ట్. ఈరోజు ఎగ్స్ తేలేదు, ఎగ్స్ మిస్ అయ్యింది, అయిపోయి రూమ్లో తీసుకోలేదు. నిన్న చికెన్ అది మొత్తం తీసుకున్నాం కదా, టైం చాలా ఇది, ఈరోజు తీసుకుంటా ఎగ్స్. నార్మల్ బ్రేక్ఫాస్ట్. మీ ఫిట్నెస్ అనే తింటుంది చూస్తున్నారు కదా, నేను తింటున్నాడు నేను. అది తమ్ముళ్ళు మనది అయిపోయింది అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం. 4 బ్రెడ్ పీసెస్ అండ్ ఒక యాపిల్తో మనం బ్రేక్ఫాస్ట్ని ముగించాం. అయితే ఆల్రెడీ ఇందాకలా ఒక బాటిల్ వాటర్ 1 లీటర్ వాటర్ తాగాం కదా, ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఇంకో బాటిల్ వేసేద్దాం 1 లీటర్. దాని తర్వాత మళ్ళీ మనం డ్యూటీ ఫినిష్ అయ్యే ముందు మనది 1 o'clock డ్యూటీ అవుద్ది. ఒక 12:30, 1కి మధ్యన ఇంకో 1 లీటర్ వేసేద్దాం వాటర్. వేసేస్తే మొత్తం కంప్లీట్ 3 లీటర్స్ అవుతుంది అనమాట. 3 లీటర్స్ అండ్ రిమైనింగ్ మనకి ఇంకా 2 లీటర్స్ పెండింగ్ ఉంటుంది. మొత్తం 5 లీటర్స్ అన్నాను కదా, 4 to 5 లీటర్స్ తాగాలని చెప్పా. 3 లీటర్స్ అయిపోయింది. ఆ 2 లీటర్స్ మనం ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ అది అయ్యాక 1 లీటర్ని, ఇంకా నైట్ లోపలికల్లా ఇంకో లీటర్, అలాగా మొత్తానికి 5 లీటర్స్ అవగొడదాం. ఓకేనా? ఆ తమ్ముళ్ళు అయితే మనది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ మన డ్యూటీ అయ్యే లోపలికల్లా 3 బాటిల్స్ టార్గెట్ అని. అయితే మనతోనే పని చేస్తారనమాట మన స్టాఫ్, యూనిస్ బాయ్ అని. ఇదిగోండి చూస్తున్నారుగా, మన ఎంప్లాయ్ అనమాట, మన GMR ఎంప్లాయ్ ఎయిర్పోర్ట్లోనే. అయితే ఆయన తీసుకొచ్చారనమాట చిల్డ్ వాటర్, కొద్దిగా లైట్, మరీ ఎక్కువ చిల్డ్ లేదు, లైట్ చిల్డ్ అనమాట.
ఇది కూడా మనకి 1 లీటర్ ఉంది. యాక్చువల్లీ అది మీకు ఇందాక పింక్ బాటిల్ చూపించాను కదా, ఇది వైట్ బాటిల్ అనమాట. మనకి ఏ బాటిల్ అయితే ఉంది మనకి 1 లీటర్ వెళ్ళిపోవాలన్నమాట. నేను బ్రేక్ఫాస్ట్ చేయకముందు 1 లీటర్ తాగా, బ్రేక్ఫాస్ట్ చేస్తే ఇప్పుడు ఇది ఇంకోటి, మళ్ళీ డ్యూటీ ఫినిష్ అయ్యేటప్పటికి ఇంకో బాటిల్ తాగాలన్నమాట. అది మన టార్గెట్. ఎందుకంటే నిన్న మనం వర్కౌట్లో క్రియేటిన్ తీసుకున్నాం కాబట్టి తాగాల్సిందే వాటర్. తీసుకున్నా తీసుకోపోయినా సరే మనం పర్ డేకి 4 to 5 లీటర్స్ వాటర్ తాగాలన్నమాట. ఇది కూడా అవకూడదాం, ఓకేనా? చూసారుగా అయిపోయిందన్నమాట ఇది కూడా. తమ్ముళ్ళు మనది ఏంటి, చాలా మంది నాకు ఎయిర్పోర్ట్లో మా ఫ్రెండ్స్ కానీ లేకపోతే బయట కూడా మన ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటున్నారో వాళ్ళు చూస్తున్నారు అనమాట. నాకు ఎయిర్పోర్ట్లో కలుస్తున్నారు, సెల్ఫీలు తీసుకోవడం, ఫోటోలు తీసుకోవడం ఏంటి అనేది. అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి సఫారీ షూట్లో బాడీ కనిపించదు అనమాట, అర్థమవుతుందా? నార్మల్గా ఉంటుంది. ప్లస్ నేను కొద్దిగా లూజ్ చేస్తాను. ఇప్పుడు బాడీ కనిపించలేదు, తగ్గిపోయావంటే నేను ఏం చెప్పాలా? ఒకసారి పట్టుతారా మొబైల్, ఇలాగే బాడీ చూస్తారంట, అంటే తెలియాలి కదా, మీకు ఒక ఐడియా రావాలి కదా. అందుకోసం అనమాట మా ప్రేక్షకుల గురించి ఎవరైతే మన సబ్స్క్రైబర్ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళకి కనిపించడానికి కొద్దిగా చేయడానికి వస్తుంది. ఇదిగోండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఓకేనా? ఇదిగోండి ఇది ఇలా ఫ్లెక్స్ చేస్తూ వస్తుంది అనమాట. దీన్ని ఏమంటారు, స్లీపర్ బిల్డ్ అంటారు అనమాట. ఎక్కడిదక్కడ సెపరేషన్స్ వస్తుంది మనకి. బాల్ వేరేగా, కిందన ట్రైసప్ వేరేగా, మనది స్కిన్ టోన్ వైట్ కాబట్టి మీకు ఇందులో కనిపించదు. ఇదనమాట లెక్క, చూస్తున్నారా? ఇప్పుడు దింపేస్తే నార్మల్ కనిపించదు. ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్లో అలాగా ఇలా పైకి లేపుకొని లేకపోతే ఇలా స్విచ్చింగ్ వేసుకొని ఇలా తిరగాలి ఏంటి, ఇప్పుడు బాడీ కనిపించాలంటే ఎక్కడ కనిపించాలో అక్కడ కనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. ప్లస్ మనకి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో వీడియోస్ చేసేటప్పుడు ఏంటంటే ఎవరైనా సరే ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్స్, మన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెడుతున్నాము అంటే మనం వర్కౌట్ చేసి ఒక 40 minutes 30 minutes వర్కౌట్ చేస్తాం కదా, బాడీ పంపింగ్లో ఉంటుంది అనమాట. ఆ బాడీ పంపింగ్లో ఉండడం వల్ల మనం ఏదైనా వీడియోస్ చేస్తాం ఇన్స్టాగ్రామ్లో అండ్ బయటకి చాలా వేరియేషన్ ఉంటుంది అనమాట బాడీ. అందుకోసం మనకి బయట ఒకలా కనిపిస్తాం అండ్ జిమ్లో చేసేటప్పుడు ఒకలా కనిపిస్తాం. ఇప్పుడు చూడండి మళ్ళీ నార్మల్ అయిపోయింది. మళ్ళీ కనిపించాలంటే మళ్ళీ ఇలా ఇవ్వండి, ఇలా లేపుకొని ఇలా తిరగాలన్నమాట. అది అవసరం లేదు మనకి, అర్థమైందా? తమ్ముళ్ళు అయితే మన డ్యూటీ ఫినిష్ అయిపోయింది అనమాట, బయలుదేరుతున్నాం. అయితే మీకు 2 bottles 2 liters వాటరే మేము తాగినట్టు చూపించా. ఇంకో బాటిల్ మిగిలిపోయింది, డ్యూటీలో మాటల్లో మర్చిపోయి తాగలేదు. అయినా సరే ఈరోజు 5 liters వాటర్ నేను తాగి మీకు చూపిస్తా, ఓకేనా? ఇప్పుడు తిన్నాక మనం ఫస్ట్ ఈరోజు ఫ్రైడే కాబట్టి తొందరగా మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదివేసుకొని ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళి ఫస్ట్ 1 liter వాటర్ కంప్లీట్ చేస్తాను. దాంతో 3 liters అవుతుంది అనమాట, ఓకేనా? ఈ ఫేస్ చూసుంటారు ఆల్రెడీ, చాలాసారి చూసలేదు నా వీడియోలో, ఆల్రెడీ పాత వ్లాగ్స్లో కూడా పెట్టాను. మన హర్యానా బౌన్సర్ అనమాట, మా టీం లీడర్ అంటే ఇడు, అందుకే కొద్దిగా వీడియోలు చూపిస్తున్నాను అనమాట. అది లెక్క. పదండి అయితే బయలుదేరదాం మనకి. అయితే తమ్ముళ్ళు మనది నమాజ్ అయిపోయింది, ఫ్రైడే నమాజ్. మస్జిద్ నుంచి బయలుదేరిపోయాం. అంతలోపటికల్లా మనకి మిస్ కాల్ వచ్చింది. మీ వదినమ్మ గారు మిస్ కాల్ చేశారనమాట. ఇంట్లో వాటర్ అయిపోయింది, డ్రింకింగ్ వాటర్. అందువల్ల ఈరోజు ఫుడ్ ప్రిపేర్ చేయలేదు, వచ్చేటప్పుడు బయట నుంచి తీసుకొని వచ్చేయండి అని చెప్పింది. అయితే మనం మన బిర్యానీ పాయింట్కి వచ్చాం అనమాట, మన ఫేమస్ బిర్యానీ పాయింట్. ఇదిగోండి మా చాచా కూర్చొని ఉన్నారు, చూసారా? అస్సలాము అలైకుం. सही वीडियो बना रहे हैं, एक पार्सल. हाँ ఇది మన హోటల్ అనమాట, శంషాబాద్లో ఉంటుంది. ఇది చిచ్చా గారు చూస్తాం కదా, తీసుకునే పార్సల్ ఇంటికి వెళ్ళిపోవడం మనం. ఇంకా తమ్ముళ్ళు అయితే మొత్తానికి రూమ్ చేరుకున్నాం అనమాట. మనం మస్జిద్కి వెళ్ళి మస్జిద్ నుంచి నమాజ్ చదువుకొని అక్కడి నుంచి కాల్ వచ్చింది, బిర్యానీ కావాలి, వండలేదు, వాటర్ లేదు అని. నాకు కూడా దబ్బడిపోయింది. యాక్చువల్లీ ఎయిర్పోర్ట్లోనే 3 bottles అదే 3 liters అవ్వకూడదాం అనుకున్నా. నేను కూడా డ్యూటీలో ఉండి మాటల్లో పడిపోయి 2 bottles తాగా. 2 liters 1 liter ఇంటికి వచ్చాక తాగదాం, ఇంట్లో వాటర్ లేదు. సరిపోయింది. ఇప్పుడు యాజ్ యూజువల్ మన మ్యాజిక్ బ్యాగ్లో నుంచి ఏదో వస్తుందో చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి. మీకు తెలుసు కదా మన జిమ్కి అనేది ప్రతి దానికి దెబ్బరా పదండి చూద్దాం బ్యాగ్లో నుంచి ఏటేటి వస్తుంది ఈరోజు. తమ్ముళ్ళు పదండి అయితే ఓపెన్ చేద్దాం మన మ్యాజిక్ బ్యాగ్లో ఏటేటి ఉందో. ఆల్రెడీ అక్కడ తెలిసిపోయింది మీకు ఏముంటుంది, బిర్యానీ ఉంటుంది. బిర్యానీ తెమ్మన్నది కాబట్టి మీకు వదినమ్మ బిర్యానీ ప్యాకెట్ ఉందన్నమాట. ఇది ఒకటి చాలు, ఇద్దరికి చాలా ఎక్కువ, ఎందుకంటే తిందా ఎంత తింటుంది, మిగతా మొత్తం నేలే తాగేస్తా. ఇంకోటి ఏముంది, ఏం పెట్టాను అది అమ్మా, వాటర్ తాగాలి. మరి వాటర్ లేదు ఇంట్లో, వాటర్ అయిపోయింది ఎలాగా, అందుకోసం వాటర్ బాటిల్ కొనిస్తాను అనమాట. ఇందులో 1 liter తాగాలి యాక్చువల్గా ఇప్పుడు, కానీ ఇప్పుడు తాగా. ఓవరాల్ 24 hours మనం 5 liter టార్గెట్ పెట్టాం కాబట్టి ఆల్రెడీ 2 liters మీ ముందునే లాగిచ్చా. ఇంకా ఎంత 3 liters పెండింగ్ ఉంది. నేను ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ చేసి ఒక 20 minutes గ్యాప్ ఇచ్చి అప్పుడు
ఇందులో సగం వాటర్ మొత్తం నేనే తాగేస్తాను. సగం వాటర్ తాగితే అంటే 2 లీటర్స్ కాబట్టి 1 లీటర్ దర్జాగా ఆగొడేస్తాను. ఇది ఇప్పుడు ట్విస్ట్ అనమాట. చూసారా, ఇది చిన్నది ఏట్రా ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్ అంటున్నాడు, మళ్ళీ డ్రింకులు గింగిల్ ఇచ్చాడు అనుకుంటున్నాడేమో. ఇది తెలుసు కదా, జీరా డ్రింక్ అనమాట. జీరా అంటే అయితే తెలుసు కదా, అదే వాము. సారీ, వాము కాదు, జీలకర్ర. ఇదనమాట. తినేసాక కొద్దిగా ఒక 25 మినిట్స్ అయ్యాక 2 సిప్పులు వేస్తే కొద్దిగా మనకి తేనిపు వస్తుంది అనమాట. వాము మంచిది కాబట్టి తీసుకొచ్చా. ఓకేనా, చెప్పాను కదా నేను ఏదేదో చెప్తుందా. కాకపోతే ఇదిగోండి, ఇది ఉందనుకోండి, ఇది ఉపయోగిస్తే ఇదంటే ఏంటి, జుట్టు కానీ చూడగలరు. బ్రెయిన్ ఉంటే మనం ఏదైనా తినొచ్చు, ఏదైనా తాగొచ్చు, ఇది కూడా మెయింటైన్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? పదండి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మొదలెడద్దాం అండి లంచ్. ఓకేనా, తమిళ్లో అయితే లంచ్ టైం అనమాట. మన బిర్యానీ ప్యాకెట్ చిన్నగా చింపి పెట్టా, మళ్ళీ వీడియో స్టార్ట్ చేసి చింపితే టైం కొద్దిగా పట్టేస్తుందని. మటన్ బిర్యానీ అనమాట. మటన్ బిర్యానీ మా దగ్గర అక్కడ ఆంధ్రాలో ముక్కలు అంటారు, ఇక్కడ తెలంగాణలో తినే బొక్కలు అంటారు. అదేటో తెలియదు స్లాంగ్ తేడా. ముక్కలైతే అయితే బొక్కలైతే కడుపులోకి వెళ్తే అంతా ఒకటే ఏమంటారు. ఇదనమాట. అస్తే మామూలు లేదు ఆయిల్. సాయంత్రం వెళ్ళి తొలగొట్టాల జిమ్కి. ఇప్పుడు ఏసీది మొత్తం బిర్యానీ, సాయంత్రం జిమ్కి వెళ్ళి మొత్తం పస తీయాల్సిందే. ఇదనమాట, చూస్తున్నారు కదా, బిర్యానీ అండ్ పీసెస్. దాంతోపాటు ఇప్పుడు నేను అది ఇంట్లో కట్ చేశాను అనమాట. కీరా అండ్ క్యారెట్. ఫైబర్ కూడా కావాలి కదా మనకి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అండ్ ఫైబర్. ఇందుకోసం అనిపిస్తుందా? ఇదే పదండి ఇంకా తినేసి ఒక గ్యాప్ ఇచ్చి 20 మినిట్స్ 1 లీటర్ వాటర్ వేసేద్దాం. మధ్యాహ్నం కవర్ అయిపోద్ది. కొద్దిగా రెస్ట్ తీసుకుని మళ్ళీ సాయంత్రం లేచి సాయంత్రం ఏంటి కదా అనేది చూపిస్తాను. ఓకేనా తమ్ముళ్ళు? అలాగే ఇప్పుడు వీడియో కూడా అప్లోడ్ చేయాలి. తినేసి యూట్యూబ్లో వీడియో పెట్టాలన్నమాట. బ్లాగ్ నిన్నటి చేసింది, ఇప్పుడు రిలీజ్ చేస్తాను 3 o'clock. మీకు వచ్చేస్తుంది లేండి ఆల్రెడీ. ఈ వీడియో ముందు వీడియో, ఆ వీడియో. ఓకేనా, కలుద్దాం అయితే మళ్ళీ స్టార్ట్ చేసి. ముక్కలు బొక్కలు అదే ఏదో ఒకటి. చూసా, బిర్యానీ తింటున్నాను, జిమ్ చేస్తున్నాను, బిర్యానీ కూడా తింటున్నాను. ఇదన్నమాట, తినొచ్చు మీరు కూడా. తమ్ముళ్ళు అయితే మొత్తానికి మనది లంచ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. అయితే ఇంకా డ్రింక్ తాగలేదు. అదే డ్రింక్ అంతే, అదే మనది తెచ్చాం కదా జీరా సోడా, తాగాల. అదే అప్పటిదాకా ఖాళీగా ఉండే బదులు నిన్నది యూట్యూబ్ వ్లాగ్ రిలీజ్ చేస్తాను అనమాట. అదే పదండి మొత్తం మన ల్యాప్టాప్ మొత్తం చూపిస్తాను, ఎలా అప్లోడ్ చేస్తున్నాను ఏంటి అనేది. ఓకేనా, నా ల్యాప్టాప్ చూసి బుర్ర పాడైపోతుంది. చాలా కాస్ట్లీ ల్యాప్టాప్ అనమాట. అదే ల్యాప్టాప్లో నేను వీడియోస్ కూడా ఎడిట్ చేస్తూ ఉంటాను. అదే ల్యాప్టాప్ నుంచి నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుంటాను యూట్యూబ్లో. లేట్ చేయకుండా పదండి చూపిస్తాను ఆ ల్యాప్టాప్. చాలా హై బడ్జెట్ అనమాట, జర జాగ్రత్త. ఓకేనా, మీరు నాలాగా ఎఫర్ట్ చేయలేరు ఆ ల్యాప్టాప్ కొనాలంటే. ఇదిగోండి, కనిపిస్తుందా? ఇదే నా ల్యాప్టాప్. ఇప్పుడు ఇందులో నుంచి నేను నాది యూట్యూబ్ వీడియో, ఓకేనా, అప్లోడ్ చేస్తా. ఇప్పుడు చూస్తున్నారు అన్నీ వచ్చాయి, మొత్తం కంప్లీట్ వీడియోస్ అన్నమాట. ఇది ఇప్పుడు దాకా మనం వేసిన వీడియోస్ ఇవన్నీ. కొద్దిగా క్లారిటీ ప్రాబ్లం ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఫోన్లో నేను మ్యాక్సిమం వీడియోస్ అన్నీ చేస్తుంటాను. మనది రియల్మీ 3 Pro అనమాట, 2018లో తీసుకుంది. ఇప్పుడు ఇది రికార్డ్ అవుతుంది కదా, ఇది మీ వదినమ్మ గారి ఫోన్ అనమాట, OnePlus ఫోన్. అది ఎంత డమ్మబుస్ క్లారిటీ, వీడియో చూసి తెలిసిపోతుంది ఎంతలా ఉందో క్లారిటీ అది. అయితే పదండి ఇప్పుడు వీడియో రిలీజ్ చేస్తాం ఫస్ట్ యూట్యూబ్లో. యాక్చువల్లీ నిన్న మొత్తం ఫిల్ చేసి పెట్టేసాను, అన్లిస్టెడ్లో పెట్టాను అనమాట. ఇప్పుడు పబ్లిక్ చేస్తున్నాను. చూడండి మన ల్యాప్టాప్. ఇది కొట్టేస్తే రిలీజ్ అయిపోద్ది అనమాట ఈ వీడియో. నిన్నటిది బ్లాగ్ ఇది. ఓకే, డన్, పబ్లిక్ అయిపోయింది. ఇంకా మనకి ఇప్పుడు ఈ వీడియో ఇక్కడ వచ్చేస్తుంది గూగుల్ క్రోమ్ నుంచి. పైన మాది నోటిఫికేషన్లోకి వెళ్తే ఇది వచ్చేసింది అనమాట. జస్ట్ ఇప్పుడే అప్లోడ్ చేశాను కదా, ఇదిగోండి ఈ వీడియో. అది అయిపోయింది. అలాగే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా షార్ట్, ఇదే లాంగ్ లెంత్ వీడియో ఇన్స్టాగ్రామ్లో కూడా నేను చేసి పెట్టాను అనమాట. ఇన్స్టాగ్రామ్లో కూడా ఇప్పుడు పెట్టేస్తాం. ఇదిగోండి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసా మనది. ఓపెన్ చేసిన వెంటనే ఇది ఇలా వస్తాయి. ఇది మీకు చాలా భలే అనిపిస్తుంది. పైన ఫీలింగ్ ఒకేసారి వస్తున్నాయి కదా. కనిపించట్లేదు ఇందులో, లైటింగ్ ఎక్కువైపోవడం వల్ల కనిపించట్లేదా, లేకపోతే తక్కువ ఉండడం వల్ల కనిపించట్లేదా?
ఇందులో నుంచి ఇప్పుడు ఆ వీడియో కూడా మనం ఇందాక ఎడిట్ చేసి పెట్టింది కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా, పదండి మరి ఇంకా ఇది అప్లోడ్ చేస్తాను. రెస్ట్ తీసుకుని సాయంత్రం లెగిసి మళ్ళీ సాయంత్రం ప్రీ వర్కౌట్ ఏదో తినేసి మళ్ళీ జిమ్ మొదలెడదాం. ఓకేనా. అయితే మొత్తానికి యూట్యూబ్లో మన వ్లాగ్ రిలీజ్ చేసాం నిన్నటిది. ఇదిగోండి ఈ మొబైల్ నుంచి తీసిన OnePlus అనమాట. పైన పడారా లోపలటారా పేరు పెద్దది ఇది. మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో వస్తుంది కదా, ఇది నా మొబైల్ నుంచి వీడియో అప్లోడ్ చేస్తాను కదా ఇందులో నుంచి యూట్యూబ్లోకి అండ్ ఇన్స్టాగ్రామ్లోకి. మళ్ళీ నా వీడియో నుంచి చేస్తాను. క్లారిటీ చూసారా దీని ముందు దానికి దీనికి ఎంత తేడా వచ్చిందో. ఇది 2018 మొబైల్, మళ్ళీ లేటెస్ట్ అనమాట. రియల్మీ ఎంతైనా చాలా బాగుంటుంది క్లారిటీ. అయినా సరే మనకి వీడియోస్కి దీనికి కావాలంటే ఏదైనా సరే ఐఫోన్. ఇప్పుడు OnePlusలో బాగుంది. OnePlus కూడా టాప్ రేంజ్ ఉంది. అది ఏదో OnePlus ఏదో చెప్పండి మావాడు ఒకటి పేరు 40,000 ఎంతో ఉంది. చాలా బాగుంది. అది కూడా క్లారిటీ సేమ్ ఐఫోన్ లాగా ఉందన్నమాట. అయితే మొత్తం సుల్లు ఎందుకు చెప్తున్నానంటే కూర్చొని నేను ఎడిట్ చేసి పెడుతున్నాను కదా, ఖాళీగా ఉన్నానని. ఈ బిర్యానీ తిన్నప్పుడే మళ్ళీ యాపిల్ వచ్చిందనమాట మన చేతికి. అందుకోసం చూపిస్తున్నాను. ఏది మిస్ అవ్వకూడదు కదా, నేను ఏదైతే తింటున్నాను అన్ని చూపించాలి కదా, మీకు తెలియాలి నేను ఏం తింటున్నాను ఏం తినట్లేదని. ఇది అయితే మనది లంచ్ అయిపోయింది. యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసాం. అలాగే యాపిల్ కూడా తినేసాం. ½ అవర్ అయిపోయింది అనమాట. ఇది ఇందాక తెచ్చాను కదా 10 రూపీస్ది జీరా సోడా. ఇది కొద్దిగా 2-3 స్ట్రిప్పులు లాగేద్దాం. ఇది కూడా లాగేస్తే అయిపోద్ది. చాలు మనకి. ఇప్పుడు అసలైంది ఏంటి, ఎయిర్పోర్ట్లో ఒక మాట చెప్పా కదా మీకు, నిన్న వర్కౌట్లో క్రియేటిన్ తీసుకున్నాం కాబట్టి ఈరోజు 5 లీటర్స్ వాటర్ టార్గెట్ అని. ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో 2 బాటిల్స్ తాగేసా, 2 లీటర్స్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు పడుకునే ముందు ఒక 1 లీటర్ వేసేద్దాం అనుకున్నా. యాక్చువల్లీ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చాక రూమ్కి 1 లీటర్ తాగుతాను చెప్పా, కానీ బిర్యానీ తినేసాం కాబట్టి వాటర్ తాగలేదు. ఇప్పుడు తాగేసి బిర్యానీ తినేసి అంత అయిపోయింది కాబట్టి ఇప్పుడు 1 లీటర్ వేసేద్దాం. మొత్తం అప్పుడు మనకి 3 లీటర్స్ కవర్ అయిపోద్ది అనమాట. ఇందాక తీసుకొని వచ్చాను కదా వాటర్ బాటిల్, ఇది సగానికి లేపేస్తాను. ఇప్పుడు 2 లీటర్స్ బాటిల్ సగానికి లేపేస్తాం మనం, అయిపోద్ది అనమాట 1 లీటర్. చూసారుగా సగం అండి, ఎక్కువ తాగేసాను. ఇంకా 1 లీటర్ 250 ml తాగేసానేమో దగ్గర. ఇదిగోండి 2 లీటర్స్ బాటిల్ అనమాట. ఇది కనిపిస్తుందా మీకు? కనిపించవచ్చు ఎందుకంటే ఇది నా మొబైల్ కాబట్టి, రియల్మీ కనిపిస్తుంది. 2 లీటర్స్ బాటిల్ అది లేపీసా సగం పైన. అంతే, మనది 3 లీటర్స్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా 2 లీటర్స్ పెండింగ్ ఉంది. నైట్ పడుకునే లోపల 2 లీటర్స్ తాగిద్దాం. అయితే పడుకుందాం ఇప్పుడు, కలుద్దాం సాయంత్రం మళ్ళీ. ఆ తమ్ముళ్ళు అయితే మధ్యాహ్నం మొత్తం చూసారు కదా వ్యాపారం. తినేసాం, వాటర్ తాగామన్నమాట. అక్కడికి 3 లీటర్స్ అయ్యింది. డైరెక్ట్గా ఇప్పుడు వాటర్తో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మళ్ళీ. అది 2 లీటర్స్ బాటిల్లో హాఫ్ తాగేసా, ఇంకా హాఫ్ మిగిలింది, ఇంకా 1 లీటర్ మిగిలింది అనమాట. యాక్చువల్లీ ఇది కూడా అవగొట్టేస్తాను అనమాట. ఇప్పుడు మొత్తానికి ఎన్ని లీటర్స్ అవుతుంది మనది? 4 లీటర్స్ అవుతుంది అనమాట. ఈ బాటిల్ కూడా అవగొట్టేస్తుంది. ఓకేనా, మిగిలిన వాటర్ కూడా అవగొట్టేస్తే మనకి 4 లీటర్స్ అవుతుంది. తర్వాత నైట్ పడుకునే లోపల ఇంకా 1 లీటర్ ఉంటుంది, అది కూడా అవగొట్టేస్తే టోటల్ 5 లీటర్స్ అయిపోద్ది అనమాట. ఆకలేస్తుంది, లెగిసాను ఇప్పుడే పడుకొని నమాజ్ చదివేసుకున్నాను అనమాట. వచ్చి డైరెక్ట్గా మిగతా వాటర్ అవగొడుతున్నాను. అయిపోయి 4 లీటర్స్. అయితే అలాగా మనకి కామెంట్స్ వస్తుంటాయి కదా, ఈ వీడియో చేసే ముందు కామెంట్స్ చదివాను అనమాట. యూట్యూబ్లో నిన్న వచ్చింది, ఈరోజు వచ్చింది. ఒక తమ్ముడు మనకి కామెంట్ అడుగుతున్నాడు, అన్నా నైట్ జిమ్ చేయొచ్చా 8 to 9 మధ్యన అని. అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఏదైతే టైంకి వెళ్ళి జిమ్ చేస్తున్నానో తమ్ముడు ఆ టైంకి క్వశ్చన్ మార్క్ పెట్టాడు అనమాట, అడుగుతున్నాను నాకు. అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఆ టైం ఏ టైంకైనా మనకి ఎప్పుడైతే టైం దొరుకుతుందో అప్పుడు జిమ్ చేయాలా. అర్థమైందా? నైట్ అని కాదు, మార్నింగ్ అని కాదు, ఆఫ్టర్నూన్ అని కూడా అని కాదు. అర్థమైందా? మనకి టైం బట్టి ఫిట్నెస్ మీద మనకి ఇంట్రెస్ట్ ఉందో ఏ టైంలో అయినా మనం వర్కౌట్ చేయొచ్చు. వర్కౌట్, డైట్, రెస్ట్. ఓకేనా? వర్కౌట్, డైట్ అండ్ రెస్ట్, ఈ 3 సరిగ్గా ఉంటే ఏ టైంలో అయినా తినచ్చు, ఏ టైంలో అయినా రెస్ట్ చేయొచ్చు, ఏ టైంలో అయినా వర్కౌట్ చేయొచ్చు అనమాట. మనకి ఫిక్స్ టైం అనేదే లేదు. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను చెప్పా, ఏ షిఫ్ట్లో ఒక టైమింగ్స్లో చేస్తా జిమ్, బి షిఫ్ట్లో ఒక టైమింగ్స్లో చేస్తా, సి షిఫ్ట్లో ఒక టైమింగ్స్లో చేస్తా. నా షిఫ్ట్ బట్టి నేను షెడ్యూల్ మార్చుకుంటూ ఉంటాను వర్కౌట్. అర్థమైందా? అది
తమిళ్ వాటర్ కూడా తాగేసాం 4 లీటర్స్. ఇప్పుడు ఒక నవాజ్ మిగిలింది అనమాట నైట్ది 8 o'clock. అది చదివేస్తే డైరెక్ట్ జిమ్కి అనమాట. కానీ వెళ్లే ముందు మరి మనకి ప్రీ వర్కౌట్ మీల్ కావాలి కదా. ఏంది కదా ప్రీ వర్కౌట్ మీల్ ఇదనమాట. నేను కోకోనట్ వాటర్ తీసుకొని వచ్చాను చూసారా. కోకోనట్ వాటర్ తెస్తూ మనకి అది కొద్దిగా ముదిరిపోయిన కాయలు కొట్టిండు. ఓకేనా, అందులో కోకోనట్ తీసుకొని కవర్లో పెట్టి తీసుకొచ్చా. అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను అనమాట. అది ఇప్పుడు తీసాను. ఇది చూస్తున్నారా, ఇది చిన్న చిన్న పీసెస్గా చేసి దీన్ని నేను దాంట్లో లైట్గా షుగర్ యాడ్ చేశాను అనమాట. ఇది నా ప్రీ వర్కౌట్ మీల్. ఇప్పుడు అర్థమైందా? దీన్ని బట్టి ఏమర్థమైంది, నేను జిమ్కి వెళ్ళేటప్పుడు ఏదేదో తినేసి వెళ్తున్నాను. మీకు లైట్ వెలుగుతుందో వెలగట్లేదో మరి అర్థమవుతుందా? ఇది లెక్క. ఇది తినేసి వెళ్తాను అనమాట. ఇప్పుడు ఇది నా ప్రీ వర్కౌట్ మీల్. ఓకేనా, డైరెక్ట్ ఇది తినేసి ఆవుగొట్టేసి తర్వాత నమాజ్ చదువుకొని జిమ్కి అనమాట. ఈ రోజు ఏమొచ్చి వర్కౌట్ చెస్ట్ అండ్ ట్రైసెప్ చేద్దాం. ఓకేనా, చెస్ట్ అండ్ ట్రైసెప్ కొద్దిగా ట్రైన్ చేద్దాం. ఇదిగోండి అన్న వీడియోలో చూపిస్తున్నాడు, ఇలా సొల్లో తింటున్నాడో లేదో మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. ఇదిగోండి ఓకేనా, ఇస్తున్నా మేడం గారికి అనమాట. ఇది ఆవు కూడా వస్తాం, అది లెక్క. అయితే తమ్ముళ్ళు మేము నమాజ్కి బయలుదేరా అనమాట. నమాజ్కి వెళ్ళేది చిన్న పనులు పడే ఎక్స్ తీసుకోవాలా. అలాగే దాంతోపాటు ఇది చూస్తున్నారా, దీని లోన ఈ కుక్కర్ ఇది పోయిందనమాట. లోన ఇది ఉంది, అయినా సరే పైనుంచి విజిల్ రాకుండా సైడ్ నుంచి ఏదో వచ్చేస్తుంది అనమాట. ఇది ఏదో చూపించాలా. ఈ సౌండ్ ఏదో అనుకుంటున్నారు, బయట ఏదో అవుతుంది పైన. ఇదిగోండి నా బిల్డింగ్ ముందు ఎందుకోసం ఏటో తెలియదు. ఇప్పుడు దారిలో నుంచి వెళ్తే తెలుస్తుంది ఏటవుతుందా ఏటనేది. తమ్ముళ్ళు యాజ్ యూజువల్ అయితే మన నమాజ్ అయిపోయింది అనమాట. మస్జిద్ నుండి బయటకు వచ్చేస్తున్నాం. ఇది వెళ్ళేటప్పుడు ఇది మస్జిద్ బయట ఇక్కడ పెట్టినట్టు బయట పెడితే ఎవరైనా కొట్టేస్తాడేమో అనుకొని అనమాట. ఇప్పుడు వెళ్ళి ఆ కుక్కర్ ఫస్ట్ అది రిపేర్ చేయించి దాని తర్వాత ఎక్స్ తీసుకోవాలన్నమాట. అది ఏటో ప్రాబ్లం తెలియదు, తీసుకొని 2 months అవుతుంది. అది చిన్న కుక్కర్ మరి ఎయిర్ విజిల్ నుంచి పాస్ అవ్వట్లేదు, సైడ్ నుంచి వచ్చేస్తుంది. ఏంటా కదా తీసుకెళ్తే తెలుస్తుంది. బయటకు వచ్చాం పద, నీకు వెళ్ళి ఫస్ట్ రిపేర్ చేద్దాం. అది దాని తర్వాత ఎక్స్ మన ప్రోటీన్ తీసుకుందాం. అయితే తమ్ములు మనం ఎగ్ షాప్కి వచ్చాం అనమాట. వెళ్ళే దారిలో యాక్చువల్లీ ఇక్కడ ఎప్పుడు తీసుకోలేదు, మనం ఎప్పుడు చూస్తుంటాం కానీ వేరే దగ్గర తీసుకుంటూ ఉంటాను. నేను ఆల్రెడీ చూపించాను కదా, అక్కడెక్కడ తీసుకుంటాను. ఈసారి మన ఇక్కడ ఏదో ఇప్పటి నుంచి చూస్తాను, ఎప్పుడు తీసుకోలేదు. సరే బై ట్రేజ్ ఏదో బాయ్ 165 అంట 30X. ఇది ఫస్ట్ రిపేర్ చేయించి తర్వాత ఎక్స్ తీసుకుందాం అనుకున్నా, కాకపోతే ముందు ఎక్స్ తీసుకుంటున్నా, తర్వాత రిపేర్ చేయిద్దాం. అదే పెట్టాడు అనమాట. ఒకటేమొచ్చి 165 అంట 30X, ఇంకోటేమొచ్చి 159 అంట. అవి 2 ట్రేలు తీసుకుంటే 150 అని చెప్పిన వస్తుందంట. ఒక ట్రే తీసుకుంటే 165 అంట. మనం ఒకటే తీసుకుంటాం కాబట్టి 165గా వస్తుంది మనకి. నవ్వుతున్నారు, బ్లాగ్ చేస్తున్నారు కదా, కుర్రోళ్ళు సిగ్గుపడుతున్నారు. అదే ఈ చూపించడానికి వచ్చాం కానీ దీని లబ్బరే లేదంట మా ఊరి దగ్గర. చెప్పి చూద్దాం ఏం చెప్తాడు ఒకసారి. ये नया का ही रे क्या हुआ बोले तो साइड से ये रहा जा रहा है, दक्कन का साइड से समझ में नहीं आ रहा है. प्रॉब्लम क्या बोलते हैं नहीं मालूम होता. भाई रहने से करते हैं, भाई भी नहीं है शायद, दुकान से चले गए. ये एक दे दो, एक वॉचर दे दो साइड का, ये वाला. ఈ పెద్ద కుక్కర్ది వాచర్ పోయిందనమాట. సేఫ్టీ వాచర్ ఉంటుంది కదా సైడ్న, అది తీసుకుంటా. దీని అయితే బాగుంది, మరి ఎందుకు పోతుందో ఏటో తెలియదు. రబ్బర్ ప్రాబ్లమో. మావాడు ఇంకో పెద్దోడు ఉన్నాడు కానీ షాప్లో లేడు, కుర్రోడు ఉండడం వల్ల తెలియదని చెప్తున్నాడు. మళ్ళీ తర్వాత తీసుకొని రావాలి. ఇది షాప్ నుంచి బయటకు వచ్చేసాం అనమాట. ఈ తీసుకొని వచ్చాం, ఇది రబ్బర్ పోయిందో ఏటో వ్యాపారం అని తెలియట్లేదు. ఇది పెద్ద కుక్కర్ది ఏమొచ్చి పైన సేఫ్టీ వాచర్ ఉంది కదా, ఇది పోయింది. అదైతే తీసుకున్నాంలేండి, అది మనమే వేసేయచ్చు. ఈ చిన్న కుక్కర్ది రబ్బర్ పోయినట్టుంది, బాగుంది. ఇది వేద్దామంటే మనోడి దగ్గర లేదన్నాడు. మళ్ళీ వేరే షాప్ కానీ మళ్ళీ మనం వచ్చాక వేరే దగ్గర ట్రై చేయాలి. అప్పుడు దాకా సెలవు తీసుకుందాం, రూమ్కి వెళ్దాం. రూమ్కి వెళ్ళి అక్కడి నుంచి తిన్నాక జిమ్కి వెళ్దాం. మరి ఇంకా ఫ్యామిలీ లైఫ్ అంటే ఇలా ఉంటుంది అనమాట. చూడండి చేతులు ఏముంది, గుడ్డు పైన కుక్కర్ మూత, ఇంకేం చేస్తాం తప్పదు మరి. ఇంకా అదనమాట లెక్క. ఈ స్టాండ్ చూసి ఎలా పెట్టాను, గుడ్ల ట్రై మీద పెట్టేసాను స్టాండ్. ఇదే మన స్టాండ్ అనమాట. అది తీద్దాం అనుకున్నాను కానీ ఏటో నాకు అర్థమవలేదు. అక్కడ మన దసరా, మేబీ దసరా కదా, దాని గురించి పెట్టారో దాని గురించో తెలియట్లేదు, ఏటో తెలియదు. లేకపోతే ఫ్యామిలీ ఫంక్షన్ లాంటిది ఏదో తెలియదు. అక్కడ కార్లు అడ్డం కట్టేసారు తీద్దాం అంటే. నేను వచ్చాను అనమాట. మరి ఇంకా
అదే లెక్క. వదినమ్మ వీడియోలో పడకూడదు కాబట్టి ఇలా తిప్పుకుంటూ వస్తాను. ఇది అయితే మరి ఇది పెట్టేసి జాగ్రత్తగా మనం ఇంకా జిమ్కి వెళ్ళిపోవడం. మరి ఇదిగో చూపించాను కదా ఆ పెద్ద కుక్కర్ది ఈ తీసుకున్నాను, ఇది ఈ వాచర్. ఆ చిన్న కుక్కర్ది అయితే మాత్రం తెలియలేదు వ్యాపారం. మరి అది చూపించాలి వేరే వాళ్ళ దగ్గర. పదాన్ని ఇంకా జిమ్కి వెళ్దాం మరి. ఇంకా తమ్ముళ్ళు ఇది తెచ్చాను, కొత్తది వేసాను అనమాట. ఇది పాతది ఏమొచ్చి జోబులో ఉన్నట్టుంది. జోబులో ఉంది. ఇది పాతది సేఫ్టీ వాచర్ అనమాట. మనకి ఎప్పుడైనా విజిల్లో నుంచి ఏదైనా ఇక్కడ బ్లాక్ అయిపోయి చిన్నది అన్నం రైస్ మీదకి ఏదైనా అయితే మాత్రం ఇందులో నుంచి ఎయిర్ పాస్ అవ్వదు. ఇందులో నుంచి ఎయిర్ పాస్ అయినప్పుడు మనకి ఇది సేఫ్టీ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇది చూస్తున్నారా మధ్యలో మీకు సిల్వర్ కలర్ వైట్గా కనిపిస్తుంది. ఇది ఏంటంటే డెలికేట్గా ఉంటుంది అనమాట. ఇందులో నుంచి ప్రెజర్ పాస్ అవ్వనప్పుడు ఇందులో నుంచి ఇది బరస్ట్ అయ్యి ఇందులో నుంచి ఎయిర్ వచ్చేస్తుంది. అందుకోసం పెడతారు ఇది. ఒకవేళ ఇది లేకుండా అందరు చాలా మంది తెలియదు, లేకుండా ఓన్లీ విజిల్ ఒకటే ఉందనుకోండి ఎయిర్ పాస్ అవ్వడానికి, బై ఛాన్స్ లోన బ్లాక్ అయిపోయింది అనుకోండి దానికి సేఫ్టీ ఉండదు అనమాట. యాక్చువల్ కుక్కర్ పేలిపోద్ది అనమాట. ఒక బాంబ్ ఎలా పేలుతుందో అంత డేంజర్. అది ఇది ఉంటే మనకి ప్రాబ్లం. ఇంతకీ నేను ఎందుకు మార్చినది, ఇది మాది పాడైపోయింది పాత. ఇందులో నుంచి ఎయిర్ వచ్చేస్తుంది. ఈ మధ్యలో కనిపిస్తుంది కదా, అది ఎప్పుడు ఏమైందో తెలియదు కానీ ఇంకా ప్రెషర్ ఉండట్లేదు, ఏదైనా వండినా సరే ఇది అవ్వట్లేదు. మార్చేసాం. ఇది పాత తీసి కొత్తది వేసాం. ఇది లెక్క. సో మొత్తానికి మన పనులన్నీ అయిపోయాయి కంప్లీట్. ఇప్పుడు జిమ్కి వెళ్ళాలి. ఎగ్జాక్ట్గా 8:30 అవుతుంది అనమాట టైం. నైట్ది 8:30 PM. మనది టైం అదేలేండి జిమ్ది. కొద్దిగా ఇందాక ప్రీ వర్కౌట్ మనం తిన్నాం. ఏంది కోకోనట్ది లాంది ఏమంటారు దాన్నో మనకు తెలియదు, కామెంట్లో పెట్టండి. తెలుగులో ఏమంటారో తెలీదు. అది తినేసా కానీ డైజెస్ట్ అయిపోయింది తొందరగానే. అది అయితే ఇది జిలేబీ మన ఫేవరెట్ అనమాట. ఇది తినేసి ఇప్పుడు వెళ్తా వర్కౌట్కి వెళ్ళి దొల్లకూడదా పంపింగ్ చూపిస్తా. ఈ రోజు ఒక వీడియో కూడా పెడదాం. ఇది వ్లాగ్ లో నార్మల్ వర్కౌట్ చేస్తున్నాను కదా, ఇది కాకుండా రీల్స్ లో పెడుతుంటాను కదా మనం వర్కౌట్ చేసి పోజింగ్ గీజింగ్ మస్తుగా పంపు చేసి మొత్తం పెడదాం. అయితే చూడండి మీ అన్న ఏం తింటున్నాడు, ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. ఇది నేను తింటుంటే మేము వదినమ్మ చూస్తుంది, కొద్దిగా తినిపించేస్తా బాగుండదు. ఇప్పుడు దొల్లకూడదు జిమ్కి వెళ్ళి. ఈ రోజు జిమ్కి వచ్చేటప్పటికి 8:40 అయిపోయింది. మొత్తం మన జిమ్ ఖాళీ అనమాట. ఇద్దరు ఉన్నారు, నాతో కలిపి 3 ఉన్నాం జిమ్లో. ఇంకా లేట్ చేయకుండా దగ్గర స్పీడ్గా మనది 40 minutes ఉండదు కాబట్టి వర్కౌట్ 9:30 లోపలికల్లా కంప్లీట్ చేద్దాం మన చెస్ట్ అండ్ ట్రైసెప్. ఓకేనా? Cruising in my lane fast, call it high speed. I've been working hard, yeah, I've been working nightly. If you think you'll win, ha, not fucking likely. I be taking shots, yeah, cold-blooded, icy. Watching numbers grow is what I call sightseeing. In the front row, run it up when they hype me. The following grows, they know how to ignite me. Call me CEO, I've been running shit right, see. And I ain't playing games, I create my own. తమిళలో చూసారుగా మన వర్కౌట్ పీక్ లెవెల్లో ఉందన్నమాట. పంప్ చెస్ట్ అండ్ ట్రైసెప్స్ దొల్లగొట్టాం. ఇదన్నమాట మన ప్రీ వర్కౌట్లో ఏం తిన్నా చూసారుగా. కొబ్బరి బొండలు మిగిలిన అది అండ్ ఒక జిలేబీ తినేసి వచ్చా. ఆ 2 తినేసి వచ్చి వర్కౌట్ చేసా. అండ్ ఇదన్నమాట రిజల్ట్. ఇది ఎప్పుడూ ఒకటే చెప్తుంటాడు మీ అనే ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్ అయినా ఏంటి ఇది. దీన్ని ఉపయోగిస్తే ఏదైనా తినేసి జిమ్ చేయొచ్చు, బాడీని మెయింటైన్ చేయొచ్చు, ఫ్యాట్ రాకుండా స్టమక్ని ఇలాగే సన్నగా ఉండొచ్చు అనమాట. చూడండి ఎంత లూజ్ ఉందో బనీని మనది లెక్క పెట్టినా సరే. అదనమాట లెక్క. పదండి మరి ఇంకా లేట్ ఎందుకు, చిన్నగా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ డిన్నర్ ఫినిష్ చేసేద్దాం. ఓకేనా? ఫాలో అయిపోండి. మీ అన్నయ్య ఎలా అయితే చేస్తుందో యాస్టీస్గా ఫాలో అయిపోండి. మీ గురించే ప్రత్యేకంగా నేను ఈ వ్లాగ్స్ చేసి పెడుతున్నాను అనమాట. లో బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో మా మిడిల్ క్లాస్ తమ్ముల గురించి ఈజీగా బాడీ చేయొచ్చు అని. ఏం తమ్ముళ్ళు అర్థమవుతుందా లేదా మరి? ఇంతకీ అదనమాట లెక్క. తమ్ముళ్ళు అయితే జిమ్ నుంచి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసి అనమాట. ఇక్కడ డిన్నర్ ప్రిపేర్ అవుతుంది అనమాట. చపాతీ కూర ఏంటిదని చూపిస్తా. అయితే మనం మార్నింగ్ ఎయిర్పోర్ట్లో 2 లీటర్స్ తాగా. 1 లీటర్ బాటిల్ ఒకటి, 1 లీటర్ బాటిల్ అక్కడ అయిపోయింది. ఇంట్లో వాటర్ లేదు కాబట్టి 2 లీటర్స్ బాటిల్ కింద కొనిసి తెచ్చా. మధ్యాహ్నం నేను భోజనం చేశాక లంచ్ చేశాక
1 లీటర్ తాగేసాను, సగం బాటిల్ అక్కడికి అయిపోయింది. మళ్ళీ సాయంత్రం జిమ్కి వెళ్లే ముందు అదే పడుకొని లేచాక అప్పుడు మిగతా సగం తాగేసాను. ఇది 2 లీటర్స్ బాటిల్ కాబట్టి ఎయిర్పోర్ట్లో 2 లీటర్స్, ఇది 2 లీటర్స్. ఎంత అయింది మొత్తం 4 లీటర్స్ తాగేసాం. ఇంకా మిగిలింది మనకి 1 లీటర్ అనమాట. అయితే ఇంట్లో వాటర్ అయిపోయింది కాబట్టి వాటర్ క్యాన్స్ ఫిల్ చేశాను అనమాట. వాటర్ వస్తుంది. మళ్ళీ 2 లీటర్ బాటిల్ని ఫిల్ చేశాను. ఒకవేళ ఈ 2 లీటర్ ఫుల్ తాగితే నేను మొత్తం 24 అవర్స్లో నేను 6 లీటర్ వాటర్ తాగినట్టు. కాకపోతే మనకి అంత అవసరం లేదనమాట. ఇప్పుడు మనం ఇక సగం తాగినా సరే మన టార్గెట్ ఫినిష్ అనమాట, 5 లీటర్స్ తాగిసినట్టే. అయితే ఇంకా డిన్నర్ ప్రిపేర్ అవుతుంది. అప్పటిదాకా కొద్దిగా మనం ఇంకా టైం పడుతుంది, ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ పడుతుంది కాబట్టి అప్పటిదాకా ఎంత తాగితే అంత తాగేసి మిగతా వదిలేస్తుంది అనమాట. మనం ఇప్పుడు సగం తాగేసినా సరే 5 లీటర్స్ ఫినిష్ అనమాట. చూద్దాం, ఓకేనా? ఇది 1 లీటర్ అవ్వలేదు, నాకు తెలిసి ఒక 700 ml ఎంత అయింది. ఇప్పుడు డిన్నర్ చేసిన ఒక 15-20 మినిట్స్ తర్వాత ఇది లేపేద్దాం. మొత్తం మనం టార్గెట్ అనుకున్నది 5 లీటర్స్, కానీ తాగింది 6 లీటర్స్ అనమాట. డిన్నర్ ప్రిపేర్ అయితే చూపిస్తా, ఓకేనా? తమ్ముళ్ళు ఇలా తాగుతూ ఉండాలన్నమాట. వాటర్ తాగితే మన ఫేస్ మీద పింపుల్స్ కానీ అటువంటి ఏం ఉండవు, ఓకేనా? స్కిన్ క్వాలిటీ కూడా మారిపోతుంది, చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ మార్నింగ్ మోషన్స్ కూడా చాలా బాగుంది. చాలా మందికి మోషన్స్ అవుతుంది. చాలా రకాల చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. కౌంట్లెస్ బెనిఫిట్స్ ఉన్నాయి వాటర్ తాగడం వల్ల, ఓకేనా? వాటర్ తాగండి. అయితే టైం టు డిన్నర్ అనమాట. ఇప్పుడు మనం వచ్చేసాం, ఇంకా ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తే అయిపోయినట్టే ఇంకా. తమ్ముళ్ళు ఓకేనా? రండి చూపిస్తా డిన్నర్లో ఏముంది. ఏ వీడియోలు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కాదరయ్యా, అది చూసి మీరు అమ్మ జీవితం లేదో వేరేగా తింటారు, వేరేగా ఏం లేదో మీలాగే సేమ్. ఇదిగోండి చూపిస్తా, చూడండి. చూస్తున్నారా? చపాతీలు, బంగాళదుంప కూర, అండ్ అందులో 2 ఎగ్స్ ఉన్నాయన్నమాట. మొత్తం 4 ఎగ్స్ అనమాట. ఇందులో 2 ఎగ్స్ ఉన్నాయి. ఇంకా చపాతీలు ఉన్నాయి, ఓకేనా? ఇందులో ప్రస్తుతానికి 3 చపాతీలు వేసుకున్నా. ఇందులో 2 ఎగ్స్ వేసా, కూర వేసా, ఇంకా మిగతా మొత్తం కూడా వేస్తా. చపాతీలు మిగులుతాయి, కూర కూడా కొద్దిగా మిగిలిద్ది, కానీ 4 ఎగ్స్ మొత్తం లాగేస్తాను అనమాట. ఎందుకంటే మనం ప్రోటీన్ ఎక్కువగా కన్స్యూమ్ చేయలేదు, మార్నింగ్ కూడా ఏం తినలేదు ఎగ్స్ కాబట్టి. ఆఫ్టర్నూన్లో మటన్ తిన్నా అక్కడికి ప్రోటీన్ కొద్దిగా కవర్ అయింది. ఇప్పుడు ఈ 4 ఎగ్స్ తీసుకుంటా, ఇక్కడికి మనకి 24 గ్రామ్స్ ప్రోటీన్ ఇక్కడ కవర్ అయిపోద్ది అనమాట. ఇది మన నైట్ డిన్నర్, ఓకేనా? అర్థమవుతున్నాయా? నా వీడియోస్ అర్థమవుతున్నాయా? డైలీ చూస్తున్నారు కదా. ఇది మన మిడిల్ క్లాస్ తమ్ముల గురించి ప్రత్యేకంగా మీ అన్నయ్య ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్ చేస్తున్న వ్లాగ్స్ అనమాట. ఎందుకోసం ఇలాగా కూడా మనం ఇది ఇలా తయారు చేయొచ్చని చూపిస్తున్నాను. అర్థమైంది కదా? ఇటువంటి మంచి వ్లాగ్స్ నీ గురించి తీసుకొని వస్తాను నేను. మన ఈ వీడియోని ఒక లైక్ వేసుకోండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరు ఉంటే ఏంటి తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం వేరే వ్లాగ్లో.